అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు మీరందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, అవునా కాదా? అందుకే మీకోసం ఈరోజు నేను వచ్చిన. అయితే కొందరు సబ్స్క్రైబర్స్ చిన్ననాటి ప్రేమ కథ కూడా చెయ్యండి, ఏమైంది బంటి పెళ్లి కూడా చెయ్యండి, మీరు చేస్తలేరు అని అడుగుతున్నారు. సో దోస్తులు ఈ రోజు వీడియో ఏంటి అని అంటే చిన్ననాటి ప్రేమ కథ అన్నమాట. అయితే ఇక ఈ సిరీస్ ఏంటి అని అంటే నా పెళ్ళితో ఈ సిరీస్ అనేది ముగింపు చేస్తామండి. చేసేసి ఇంకొక మంచి కొత్త స్టోరీ తీయాలని అనుకుంటున్నాము. మీరేం బాధపడకండి, ఈ స్టోరీ మంచిగా ఉంటుంది. మళ్ళీ ఇది క్లోజ్ చేసి వేరే చేస్తా అంటారు, బయట ఉండడల్లా ఎవరు ఉండరు అని అనుకుంటారేమో. నేను ఖచ్చితంగా ఉంటానండి వేరే సిరీస్లో. ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోస్ తీసుకురావాలన్న ఆలోచన మాకు కూడా ఉందండి. మేము కొన్ని కంటెంట్ అయితే రాసి పెట్టుకున్నాము, అందుకే ఇక ఏదన్నా ఒక స్టోరీ క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాము. ఇక మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే ఆ సిరీస్ కంటిన్యూ అవుతుందండి. ఈ చిన్ననాటి ప్రేమ కథ అయితే బంటి పెళ్లితో ముగింపు చేయాలని అనుకుంటున్నాం. దోస్తులు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టుర్రి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే చిన్ననాటి ప్రేమ కథ అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అయితే ముచ్చట ఏంటంటే ఇట్లనే కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇక అటు శ్రీనుకు జాబ్ వచ్చింది, ఇటు బంటికి జాబ్ వచ్చింది. ఇక ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం పని చేస్తుర్రో అన్ని మనం వీడియోలో చూసేద్దాం. అరే రోజు పని 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 అని ఒక్క రోజు కూడా ఇంటికాడ ఉంటలేవు. ఎటన్నా పోదామన్నా కూడా తీసుకపోతలేవు. ఎందుకు ఇట్లా చెప్తున్నావు చెప్పు? కాదు బంగారం, ఇన్ని రోజులు అట్టుగానే ఉంటిమి. ఇప్పుడైతే ఒక జాబ్ వచ్చింది. వచ్చినప్పుడు కష్టపడితేనే కదా మనకి ఫలితం అనేది ఉంటది. కరెక్టే, కానీ సండే కూడా నీకు లీవ్ ఇస్తలేరు. ఈ సండే అడగరాదు? కొన్ని అర్జెంటు ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి, అవన్నీ వెయ్యాలని మా మేనేజరు ఆర్డర్ ఇచ్చిండు. కంపల్సరీ పోవాల్సిందేరా జుండు బంగారం. చూద్దాం తీ, ఏదో ఒక రోజు లీవ్ పెట్టినాక ఎటన్నా తీసుకపోతే తీయలేవు. నువ్వేమో ఇంటికాడ ఉండవు, అత్తమ్మనేమో పనిపోతుంది, మామయ్య పని మామయ్యకు. నాకు ఒక్కదానికి ఇంట్లో మస్తు బోర్ అవుతుంది. టీవీ ఉన్నది, ఫోన్ ఉన్నది, కాసేపు వాడుకో. ఏదైనా పని ఉంటే వెయ్యరాదు. సరేలే, నువ్వు చెప్పినా ఇనవు నా మాట గాని. ఇగో కోపానికి రాకు. ఇన్ని రోజులు అట్టిగానే తిరుగుతున్నామో, అట్టిగానే ఉన్నావు, ఏదైనా చూసుకో అని అన్నావు. ఇప్పుడేమో చూసుకున్నాక పని చేయకపోతే మనకు వాడ పైసలు ఇస్తారా? ఇయ్యరు కదా. కష్టపడితేనే మనకంటూ ఓ పేరు వస్తుంది. సరేలే, మరి ఓ టైం అవుతుంది. సరే పోతున్నా మరి, బాయ్. సరేరా. అన్నం తిను. అన్నం చక్కగా తింటలేవు నువ్వు, చెప్తున్నా. ఏదన్నా చేసుకోవాలనిపిస్తే చేసుకొని తిను. సరే తింటా, వెళ్ళు. ఈయన పోతే ఇక నాకంత పిచ్చి లేస్తుంది ఇంట్లో. జున్ను, అత్తమ్మ ఏడి శ్రీను పోయిండు ఆఫీస్కి? పోయిండు అత్తమ్మ ఇప్పుడే. కనీసం చెప్పన్నా పోతలేడు. మనకి బాగానే అదైపోతుంది. ఇక టైం అవుతుందని తొందర వేయండి అత్తమ్మ. ఏమోలే, వాడు పెళ్ళైపోయినప్పటిసుంది బాగా మారిపోయిండు. కనీసం అమ్మ అని కూడా పిలుస్తలేడు, ఏదున్నా అడుగుతలేడు. అయితే అయ్యో గట్లా అనుకోకుర్రు అత్తమ్మ. ఇక నేనున్నా కదా, ఏదన్నా ఉంటే నన్నే ఇమ్మని అంటుండు. అంతే తప్ప మీ మీద ప్రేమ ఎందుకు తగ్గుతుంది అత్తమ్మ ఆయనకు? సరేలే, నేను ఇలా నరసక్కళ్ళకు పనికి పోతున్నా. ఇంటికాడనే ఉండు. ఇంటికాడనే ఉంటా అత్తమ్మ. నేనెటు పోతా? అదే మరి మీ అమ్మోళ్ళ ఇంటికి పోతావేమో అని. ఫోన్ అత్తమ్మా, ఇంటికాడనే ఉంటా. సరే. దీనికి పెళ్ళైనప్పటిసుంది బాగా మారిపోయిండు. అబ్బో, ఈ జున్ను కూడా నా కొడుకును బాగానే మార్చేసింది. అంతకుముందు అమ్మ అని నోట్లకే తీయకపోయేది. ఇప్పుడు కనీసం చూసి కూడా మందలిత్తలేడు. అయితే అల్లకాళ్ళు మంచిగా ఉంటే మంచిగానే, కానీ ఎంతైనా కొట్టుకుంటది కదా తల్లి ప్రేమ అనేది. ఎటు పోయినా కూడా చెప్పి పోయేటోడు. అసొంటిది ఇప్పుడు ఆఫీస్కి పోతా అంటే కూడా పిలుస్తలేడు, చెప్పుతలేడు. ఈమె కూడా చక్కగా మాట్లాడది. ఏమున్న తినే టైం ఖర్చుడు, తినుడు, లోపట్టుకోడు బెడ్రూమ్లకు. మరేమైనా పని చేద్దాం, ఏదైనా ఆసరేద్దాం అన్న ముచ్చటే లేదు. ఇప్పటిసుంది ఆలోచిస్తే ఇంకా రాను మితిమీరిపోతారు. గాని నాకేమో ఎవరిని గట్టిగా అనరాదు. ఏమైంది లత, ఏం ఆలోచిస్తాన్నవే? ఏం లేదండి. చెప్పు, ఎందుకో నీది నువ్వే ఆలోచించుకుంటా మాట్లాడుకుంటున్నావు, ఏమైంది? ఏం లేదండి, శ్రీనుకు పెళ్ళైనప్పటిసుంది వాడు బాగా మారిపోయిండు. అమ్మ అని మాట్లాడుతూనే లేడు, ఎటు పోయినా కూడా చెప్పుతలేడండి.
ఇక పెళ్ళం వచ్చినాక గట్లనే ఉంటది తీయలేవే, కొత్త మురిపం గట్లనే ఉంటది. ఏమోనయ్యా ఎంతైనా బాధ అనిపిస్తుంది. 9 నెలలు మోసి కానీ పెంచి సాత్తే పెళ్ళాన్ని రాగానే వాళ్ళది వాళ్ళు భలే మారిపోతారు. ఇక కోడలి పిల్లనైతే మొత్తం ఏం పని చేసులేదు, ఏమున్నా తినుడు అడవారేసుడు పొయ్యి బెడ్రూమ్ నుండి ఉండు గంతే. ఓ మాట లేదు ఓ ముచ్చట్లేదు, ఏందో ఏమో. అయితే నీ పని అయితే నువ్వు చేసుకోలేవే. అదే గాని గింత పని అయ్యదేమయ్యా, అటున్న పుల్ల ఇటు పెట్టది. ఇయ్యల్లా నేను పని కోతున్నా, మరి మరి ఏం చేస్తుందో వచ్చే వరకు. చూడలేవు మరి వచ్చే వరకు పని చేస్తుందా చెయ్యదా అనేది చూడు. సరే సరే ఇక టైం అవుతుంది, బుగడంతా తిని సర్ది పెట్టుకొని పోతా. సరే పో. ఇయ్యల్లా పని ఉందని పొద్దుగానే పని తీర్పుకున్నా. ఇల్లు రెడీ అవుతారో లేదో మరి పని కోదామనంటే ఈ మల్లక్క పని ఉడవది దంగది, ఓసారి పోయ్యత్తా. పనికోతరా అని అంటే లేవు అంటే గిప్పుడు లేచినావు. నేను ఎప్పుడు కూర వండుకోవాలి, ఎప్పుడు పనికోవాలి? 2 గుడ్లు తెచ్చిస్తావేమో అండుతా పనికి పోతానంటే బర్రె కదా అన్నట్టు వండబడితివి, లేపితేనేమో ఎంతకు లేవకపోతివి. నీకు తినుకుంటా బాగా కావరం వస్తుంది కానీ నీకు పోయి తెచ్చుకోరాలేదానే, నేను తెస్తేనే నువ్వు వండుతావా? నేను ఇటు పని చేయాలి, అటు దుకాణంలో పోవాలి, నీకు అండాలి, పెట్టాలి, తోమాలి, పిండాలి. నువ్వేమో బర్రెగా తిన్నట్టు తినుకుంటా వంటావు. బర్రెకి రన్నకి నువ్వు కాకిపిట్ట లెక్కనే ఉన్నావు, నన్ను బర్రె అంటావేమే? ఎవరిరా కాకిపిట్ట? నీ మోకమ్మ అండా నిన్ను వేసుకున్నప్పటి నాకేమన్నా సుఖం ఉన్నాదిరా? అయిస్తానా అట్లా కట్ట పెడితివి, ఈ ముసల్తనానికి ఇప్పుడు ఇట్లా కట్ట పెట్టబడితివి. నీ దినాలుగాను అగో నా దినాలుగాను అని అంటవేమే బొడ్డి, నా దినాలైతే ముంగట తట్టడి పెట్టుకొని తింటాను చూస్తానవయ్యింది. తింటా ఇప్పుడు నేను బుక్కెడు తక్కువ తిని నీకు బాగా పెడతాంటే నీకు బాగా బలుపచ్చి మాటలు వస్తాన్నాయి గాని నువ్వుగా అండి పెడతాన్నావు. ఇక లోకంలో ఎవ్వడు అండి పెడతాడు కావచ్చు పెళ్ళాలు మొగుళ్ళకు. అవురా నప్పతోట్లోడా, మరి మొగుళ్ళు ఏం పని చేస్తలేరా? అట్టేనే తింటారు పంటారా? గా బండనే ఉన్నావు చూస్తే, ఏదన్నా కట్టెలు కొట్టను అటో ఇటో పోతే ఏంది ఓ 100-200 వస్తే ఇంట్లో గావా? ఏ ఉన్న చెట్ల కింద కూసునుడు, ముచ్చట్లు పెట్టుడు, తినుడు, పండుడు వచ్చి. ఇంకా నేను పనికి పోయేదాన్నే నీకు అన్ని చుట్టూ వేసిపోవాలట. నువ్వు బాగానే పీకుడు పని చేస్తానవుతి. వారంలో 1 రోజు పనికి పోయి నేను పనికి పోతానా, నేను పనికి పోయి సాపుతానా అని మాట్లాడతావు నల్లి కుట్లదానా. అరే నల్లి కుట్లదానా అంటాడేవి? చెప్పేది చీపిరేది పట్టుకొని పొట్టుదంతా నాకు తిక్కేలేసానంటే ఇక తన్నే నేను కూడా చూస్తా. అరే చూడే నర్సి, నేను ఇలా పనికి పోతాన్నా నర్సవ్వోళ్ళ కానీ చెప్తే గింత చెవున పెడతలేడే. అప్పడుసుంది రేపుతాను 2 గుడ్లు రేపో, ఇంట్లో ఏం లేవు వండుకొని టిఫిన్లో పెట్టుకొని పోతానంటే ఎంత లేపినా లేత్తలేడే. ఇంకా మళ్ళీ నన్నే నల్లి కుట్లదానా నువ్వుగాక ఎత్తన్నావా పని అని తిడతాండు. వీనికి ఆవరం ఎట్లున్నది చూడే. ఇక అయ్యో బాబు మరి లేచి తెత్తేమైందే? నిన్నే ఉండే దుకాణం పోయి తెచ్చుకోరాదా అవ్వా? ఈడేడుంది ఇక నాకు మంచిగా వస్తాయి మాటలు కానీ ఏమనాలే నిన్ను బాడుకోవు. అవు బాడుకోమంటదేమే బద్మాషిది. మీ లొల్లి పాడగాను. ఓ మల్లక్క, నేను వంకాయ టమాటా అండినా, ఇంత ఆలుగడ్డ ఫ్రై చేసినా పటకత్త తీయలేవు, ఇంత అన్నం పెట్టుకొని రా. ఇక గంతే వీడు ఎండనియల్లా, వీనికి బాగా అండిపెట్టిన కొద్దీ బాగా మాటలు వస్తానే. నర్సి సూత్తే గిట్లున్నాడు కానీ అబ్బో వీడు చిన్నోడు కాదే. అయిస్తానా నన్ను ఎట్లా గోస ఉచ్చుకున్నాడు నువ్వు చూడలేదా అనే? ఇప్పుడు కూడా గదే గోస ఉచ్చుకుంటాడు జట్టబాడుకోవు. ఇక ఏమన్నా తినని సావని కారం పొడి పోసుకొని తొక్కేసుకొని ఇక నువ్వు రోజు కమ్మగా అండి పెడతాను అవే తింటాను కావచ్చు. నువ్వు నోరు తెరవకు, మళ్ళా నాకంత కంపరం పుడుతుంది నువ్వు నోరు తెరిస్తే. మీ లొల్లి పాడుగాను ఏం లొల్లి పెట్టుకుంటారు? ఈ వయసుకి వచ్చిర్రు ఎంత మంచిగా ఉండాలి, ఊకే లొల్లే మీకు. ఓ మల్లక్క నడు, టైం అవుతుంది పా. టిఫిన్ బాక్స్ లా అన్నం పెట్టుకున్నాడు. హాయే ఇంతోటొరిన జట్ట దరిద్రం పోతుంది. ఏడజొచ్చే దరిద్రం నీతోటే ఉన్నది ఇంట్లో దరిద్రం. అరే ఇక మీ లొల్లి ఒడవదు గాని ఈ ప్రాజెక్టు పెద్దదే ప్రాజెక్ట్ ఇచ్చిండు. ఇది ఎంత చేసినా కూడా ఇంకా అత్తనే ఉన్నది కదా. హలో బంటి చెప్పమ్మా, ఏం చేస్తున్నావురా? ఈడ ఆఫీస్లా దాగుడు మూతలు ఆడుకుంటానా.
నీ మాటలన్నీ గవ్వే, నేను ఎంత మంచిగా అడుగుతున్నా నువ్వెట్లా చెప్తున్నావు? మరి ఆఫీస్లో ఉన్నా నీకు తెలుసు కదా, మళ్ళీ ఏం చేస్తున్నావు అంటే ఏమన్నట్టే నాకు అర్థం కాదు. సరే కానీ అటో ఇటో జాబ్ వచ్చింది, మా వాళ్ళు ఇక మీ ఇంటికి వచ్చి మాట్లాడతామని అంటుర్రు. గదే ఇంకా అంటలేరు, ఇంకా మొదలు పెడతలేరు అని చూస్తాన్నా. మరి చెప్పురా ఇక అద్దా, మరి చెప్పు వద్దు అని అంటే సప్పుడేక నేను వేరేటోనేమో నన్ను చేసుకుంటా. ఇక నీకు ఇష్టం లేకపోతే చెప్పరాదు, ఊకే ఈ రసరస ఏంది నీతోటి? జాబ్ వచ్చేదాకానేమో జాబ్ రావాలి అంటివి, ఇప్పుడు జాబ్ వచ్చినాకనేమో గిట్లా మాట్లాడబడుతుంది. అయ్యో గంత కోపానికి రాబడుతుందేమే, చేసుకుందాం తీయలేవు. అదే ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయట, మా వాళ్ళు మీ వాళ్ళతోటి మాట్లాడి అత్తరట ఇయ్యాల మాట్లాడితే మరి మీ వాళ్ళు ఏమంటారో చేస్తామని అంటే ఇక మంచి రోజులు చూపించి ఎంగేజ్మెంట్ పెళ్ళి అన్ని డేట్ ఫిక్స్ చేసుకుందామని మాట్లాడుతుర్రు మా వాళ్ళు. ఒక ముచ్చట అయితే నీకు చెప్పమని చెప్పారు నన్ను, అందుకే చెప్తున్నా ఇప్పుడు. సరే తీయలేవే, చేసుకుందాం తీయి. ఇక పెళ్ళి చేసుకున్నాడు తప్పుతుందా? సరే కానీ నువ్వు ఇప్పుడు ఏ టైంకి వస్తావు ఇంటికి చెప్పు? నేను 5 వరకు వస్తా. ఎందుకు, ఏం పని? నేను మీ ఇంటికి వస్తా, ఒకసారి మీ వాళ్ళతోని నీతోటి మాట్లాడేది ఉన్నది. ఈ అమ్మ వాళ్ళను రేపు గిట్లా మాట్లాడమంట వచ్చి. కానీ ఇంకేం మాట్లాడతావే నువ్వు? అరే ఇప్పుడు నీ ఇంటికి కూడా వద్దంటున్నావా? నన్ను రాకు అంటున్నావా? అరే నువ్వెక్కడ దొరికినవే, నేను ఒకటి మాట్లాడితే నువ్వు ఒకటి మాట్లాడతావు. సరే రా, సాయంత్రం 5 వరకు రా. సరే ఉండిగా, నాకు పని ఉన్నది. సరే మంచిది. అరే ఇదెక్కడదో దేడిది మాకు దొరికింది కదా నాకు. ఓటంటే ఓటి మాట్లాడుతుంది, అవునంటే కాదు అని అంటది, కాదు అంటే అవునంటది. పెళ్ళి అని చంపుక తింటాంది. ఇక పెళ్ళి చేసుకుంటే అయ్యేపోతుంది. ఏందుర్రా నిమ్మలంగా కూర్చున్నారు? ఈ ఎండ పాడగానే ఎండ బాగా కొడుతుంది. అబ్బా ఏమెండనే, గడ్డి బాగా ఏం లేదు కదనే. కలువురి ఆడ కొంచెం ఇడ కొంచెం ఉన్నది, అందుకే బాగా లేదని మీ ఇద్దరినే పిలిచిన. ఆవిడే లత, కొత్త కోడలు పని చేస్తున్నాదే, ఎట్లుంటాంది ఇంట్లో? మంచిగుంటాందా మీతోటి? అవ్వా ఏం చెప్పుకున్నా ఏం సింగారం లేదు. ఎందుకే పోరి, ఏమైంది? ఏం పని చేస్తుంది, ఏం పని చేయదు, ఏమున్న బెడ్రూమ్ లోనే ఉంటది. ఇక నా కొడుకో పని చేయబట్టే ఆడ అటు ఊరితోనే అది బెడ్రూమ్ లో చూస్తుంది. మరి ఏం చేస్తుందో ఏమో, కుయ్యమనది కుట్టుకుమనది. ఏం చేస్తారే పోరి, ఫోన్లు వచ్చుకుంటా కూర్చుంటారు. బాగా అద్మానం ఉన్నారు నరసక్క ఇప్పటోళ్ళు. అయ్యో ఇంత పనికి కూడా ఆసరైతలేదా అనే నీకు? ఆ పనికి ఆసరైతాంది, నా పని నేనే చేసుకుంటా. నేను వాళ్ళకు ఆశపడా. అట్లనే అలసిస్తే మొత్తానికే చెయ్యకుండా ఉంటారే. ఏదో పని చెప్పాలి, ఆ మోటి నువ్వు ఓటి చేసుకుంటే అలక ఉంటది కదా. అబ్బో నా కొడుకు దాన్ని పనే ముట్టనియ్యడు. ఆడున్నప్పుడల్లా వాని దగ్గరనే ఉంటది, ఆడు లేనప్పుడు కూడా బెడ్రూమ్ లో వండుకో అని చెప్పిపోతాడు వాడు. అబ్బో నరసక్క, పెళ్లి కాగానే నా కొడుకు దాంట్లో బాగా మార్పు వచ్చింది. అమ్మాయి వెళ్తలేడు, ఎటన్నా పోతే చెప్పేటోడు, చెప్పులు లేదు మన్ను లేదు. మరి ఏమనుకుంటానవే, కొడుకులంటే పెళ్ళయ్యేదాకానే మన కొడుకులు, పెళ్ళైనాక మన పిల్లలు కాదు, మన కథ కాదు. కోడళ్ళు భలే మార్చుతారు నరసక్క, నిజంగా నేను ఏమో అనుకున్నా గాని ఇక గట్లనే ఉంటదే. వాళ్ళు ఇప్పుడు కొత్త మురిపాన ఆట ఆడతారు. ఏమో అవ్వ గిట్లయితే ఎట్లా పాడైతుంది. మరి అద్మానం ఉన్నారు కదా. అబ్బో ఇక నేను మెల్లమెల్లగా పని చెప్పాలి, లేకపోతే అది మొత్తానికి చెయ్యది. ఇక మళ్ళీ అలసు దొబ్బుతుంది. ఇంట్లో పని చేసుకోవడానికి ఏమైతుంది? కొత్త మురిపం గట్లనే ఉంటది మళ్ళక్క. ఏం కొత్త మురిపం, పెళ్ళై 2 నెలలు అవుతుంది. అయ్యో నరసక్క, ఇక పొద్దంతా పోతాంది, పా ఇంటికి పోదాం. పాయే, ఇది ఎక్కడి పాపం, నేను పనికి పోయి వచ్చే వరకు ఎక్కడి అక్కడనే పాడైనాయి. బయట బట్టలు అట్లనే ఉన్నాయి, బోళ్ళు అట్లనే ఉన్నాయి, ఊడవలేనట్టున్నది. అసలు ఇది ఏం చేస్తాంది? మరి మా అత్త పనికి పోయి వస్తుంది, ఇంతేమన్నా పని చేద్దాం అన్నట్టున్నది దీనికి. జున్ను, ఓ జున్ను. అత్తమ్మ ఏం చేస్తున్నావు నువ్వు ఇంట్లో? అయ్యో ఇంతకు ముందే లేచిన అత్తమ్మ, పడుకున్నా. కాదు నేనేమన్నా ఆడుకోవడానికి పోయినా లేకపోతే తిరగడానికి పోయినా? పనికి పోయినా, ఇప్పుడే అత్తిని. ఎక్కడ పని అక్కడనే ఉన్నది. గా బట్టలు తిత్తేమో ఎర్రటెండకు ఎండిపోయినాయి కావచ్చు, బోళ్ళు కూడా ఉన్నాయి. గవి తోమితే ఏమైంది నీకు? అయ్యో అత్తమ్మ, నేను ఇప్పుడే లేచిన. ఇవాళ దాకా వంటరా ఎవరన్నా? ఆడపిల్లలంటే ఎట్లుండాలి? టకా పని చేసుకోవాలి. ఏం పండుడు, ఏం కథలు ఇవి? మరి నేను మా అత్తమ్మ పని పోయి వస్తుంది, వచ్చే వరకు ఇంటికాడ పని చేస్తానున్నదా? ఇప్పుడు నేను వచ్చి ఇదంతా పని చేయాలి. ఇంటికాడ మీ అమ్మ నేర్పలేదా? మీ అమ్మ చెప్పలేదా నీకు? అట్లేం లేదత్తమ్మ, చేస్తా గాని. ఎప్పుడు చేస్తావు? చీకటి అవుతుంది, పొద్దు ఊకుతాంది. అటో ఇటో శ్రీను వస్తాడు, వంట చేయొచ్చు, మంచిగా పని చేయొచ్చు. మామయ్య ఇప్పుడు నన్ను కోపడతాడు, నువ్వేమిటికి పోయినావు పనికి అని. చేస్తమ్మా, నేను ఏమంటలేనని ఇక నువ్వు సప్పుడేకై ఉంటాను.
నీ మంచి గురించే చెప్పబడితే నీ పని చేసుకోవాలి. ఆడపిల్లలు అంటే ఏంది, ఎంత పని చేస్తే ఎట్లా వెళ్తుంది అనుకుంటాను. పొద్దుగాల కూడా 8 దాకా వండుకోబడుతుంది. అయితే పిల్లకి ఏం తెలియదని పొద్దుగానే లేచి పని అంతా వేసుకొని మీకు అండి పెట్టి నేను పనుకోబడుతుంది. కనీసం వచ్చేవరకన్నా ఇంటికాడ పని అన్న చేస్తలేకపోతివి. ఇక ఏమన్నా అంటేనేమో లొల్లి అని సపడేకుంటానా. సరే అత్తమ్మ చేస్తా గాని వేసినట్టే ఉన్నత్తి మోకానికి ఇచ్చి. అటు మీ మామయ్యో దిక్కు కట్టపడతాడు, ఇటు నేనో దిక్కు కట్టపడతా. మీకు కొంచెమన్న బుద్ధి లేనే లేదు. వాడైతే మొత్తం మారిపోయిండు. పని చేసుకుంటాడు. మరి ఈ రూపాయి పట్టానేమన్నా ఇస్తాడా? ఇంట్లోకి అన్ని తీర్ల తెచ్చి పెడితే తినుకుంటా మంచుకుంటారు. మీకేమన్నా బాధలా, మీకేమన్నా రందా? కనీసం మాట కూడా మాట్లాడతలేడు వాడు. అయితే ఇక మాట్లాడకుర్రి, ఏం చేయకుర్రి మీరు. కానీ ఇంట్లో పని చేసుడు నేర్చుకో. చూస్తే నలుగురు 4 రకాల మాటలు అని అంటారు. పక్కనోళ్ళు ముంగటోళ్ళు ఏమైంది నీ కోడల్ని మొత్తం పనే చేపిత్తలేవు, మొత్తం కుసుండబెట్టి చాపుతాన్నవా, రేపటి రోజున నీకు ఏర్పడుతుంది అని మాట్లాడి అంటుర్రు. అటో పని వేసినట్టు చేస్తే ఏమైతుంది? అట్టిగెట్లుండ బుద్ధి అవుతుంది. చేస్తాత్తమ్మా. మస్తు చేసినవుతి. ఇవి ఏపే బదులు చేసుకున్నది అయ్యం నా పని. నేను ఏంది అత్తమ్మ గిన్ని మాటలు అంటుంది? ఆమె అనేది కూడా కరెక్టే గాని, ఎందుకంటే ఆమె పనికి వచ్చేసరికి నేనేం పని చేయకపోతే ఎవరికైనా కోపం వస్తుంది. నాకేమో ఈ పని చేసుడు అలవాటు లేదాయే. ఇక మెల్లగా అలవాటు చేసుకోవాలి. చెప్పరా పింకీ, ఏమైందిరా ఇట్లా వచ్చినావు? ఏం లేదు అత్తమ్మ, మీతోటి బంటితోటి మాట్లాడదామని వచ్చిన. అయితే బంటికి ఫోన్ చేస్తే 5 వరకు వస్తా అన్నాడు, ఇంకా వస్తలేడేంది? దగ్గర 6:30 అవుతుంది బిడ్డ, మరి ఇంకా అత్తలేడు కదా. ఏమో మన ఆఫీస్లో ఏమన్నా వర్క్ ఉండవచ్చు కానీ. బండి సప్పుడైంది, అత్తాండు కావచ్చు కానీ. అబ్బో రెడీగా ఉన్నారా ఇద్దరు? ఏమైంది నానా ఇలా గింత లేట్ అయింది? ఏం లేదమ్మా, కొంచెం ఎక్కువ వర్క్ ఉండే అయిపోయేసరికి ఈ టైం అయింది. మేడం గారు ఎప్పుడు వచ్చిర్రు? నేను వచ్చి అర్ధగంట సేపు అవుతుంది కానీ. ఛాయ్ పెట్టుకురావాలా బిడ్డ? పెట్టిపోయమ్మా, తల కూడా బాగా నొత్తంది. నేను పెట్టాలా బంటి? వద్దమ్మా, నువ్వు గసంటి ఏమో చేయకు. ఎందుకు నాని, పింక్ మంచిని ఎత్తది. నువ్వైతే పెట్టుకురాపోయే. దాదా కూసో. చెప్పమ్మా పింకమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు వచ్చినావు? ఏంటిది కథ? చెప్పినా కదా ఫోన్లోనే మా వాళ్ళు వచ్చి పెళ్లి గురించి మాట్లాడతారని. చెప్పినవే, నేను ఇప్పుడేమన్నా కాదంటానన్నా? మళ్ళా నువ్వు వచ్చి ఇంటికి వచ్చి స్పెషల్గా చెప్పాలా? అరే నేను మాట్లాడదాం ముందే మీ అమ్మతోటి ఇట్లా అని నేను వచ్చినా. అమ్మని విలువ ఒకసారి. అమ్మా, ఓ అమ్మా, ఓసారిగా రాయే. ఏంద్రా కూసోయేడా? ఛాయ్ పెట్టమంటావు, మళ్ళీ వచ్చి కూసోమ్మంటావు. ఛాయే తర్వాత పెడదు కానీ అత్తమ్మ, అయితే మా వాళ్ళు మీతోని మాట్లాడదామని అత్త అని అన్నారు. మరి రేపు వస్తారు కావచ్చు. పెళ్లి గురించా? అవునత్తమ్మ. చేద్దాం, ఇంకేంది, ఇక మంచి రోజులు కూడా ఉన్నాయి కదా. అబ్బో, అత్త కోడలు ఇద్దరు ఒకటే. నీకు పెళ్లి చేసుకోవాలని లేదా? మరి ఇంకా ముసలోన్ వైతన్నావు, కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదు నీకు? ఏడ ముసలోన్నయిన్నే, నువ్వు మంచిగానే నవ్వుతున్నవే. మరేంది బిడ్డ ఇక చేసుకోక, నీ తోటలోకి పెళ్ళాయే. అయితే అత్తమ్మ, మా వాళ్ళు రేపు వస్తా మాట్లాడుకుందాం అని అన్నారు. మీరు ఎవరికన్నా చెప్పుకుంటారా మరి? ఎవరికెందుకు ఎప్పుడే, మళ్ళీ ఎవరన్నా అత్తే వాళ్ళకు తినబెట్టుడు తాగబెట్టురు, పెద్ద పెంట, పైసలన్నీ వేస్ట్ అవుతాయి. అవి ఉంటనన్నా దేనికో ఒకదానికి అవుతాయి. అబ్బా, నాకు తగ్గట్టు మంచిగా పీసినారు అనివి దొరికినావు నువ్వు. అది నిజమే అవ్వా, బంటి అన్నది కూడా. ఎందుకు చెప్పు, మనమే మాట్లాడుకొని ఓ రోజు ఆయనతో మీ ఇంట్లో మేము తిని మా ఇంట్లో మీరు తిన్నాక ఎంగేజ్మెంట్కి అందరికి చెప్పుదాం. అంతేనే అమ్మా. సరే కానీ రేపు ఆఫీస్కి లీవ్ పెట్టు మరి. ఎందుకే లీవ్ పెట్టుడు? నేనుండేం చెప్తా? మా అమ్మును మా నాన్న లేరా? వాళ్ళు మాట్లాడతారు, నేనుండేం చెప్తా. అవును పింకీ, వాడు ఓని ఆఫీస్కి. అబ్బా, అవ్వ కొడుకులు ఇద్దరు సేమే. ఏందో ఏమో ఒక్కరోజు ఉంటే ఏమైతుంది? నాకు అట్టిగా ఉండబుద్ధి కాదు పింకీ, అట్టిగా ఉంటే పిసలు ఎత్తది. సరేలే, మీరు మాట్లాడుకోరు, నేను మళ్ళత్తా. ఇంకా మరి ఏం సంగతులు? ఏం లేదు కానీ మీ వాళ్ళు కట్నం అడుగుతారా? ఇదేం ముచ్చట అన్నట్టే, కట్నం అడగరా ఏంది? నన్ను ఫ్రీగా చేసుకోరాదు, నేను ఉన్నదాన్ని ఒక్కదాన్నేనాయే, తర్వాత ఉన్నదంతా మనకేనాయే. ముచ్చట మా వాళ్ళతో చెప్పపోతివి, నాతో అంటున్నావు మరి. ఇచ్చారు లేకపోతే లేదే. జోగ్గంటన్న బంటి, మస్తు మారిపోయినావు. జాబ్ వచ్చినప్పటి బాగా బిజీ అయిపోతున్నావు. అసలు నేను గుర్తే ఉంటలేను. ఓ పిచ్చిదాన, గుర్తుండందే తాపకోసారి ఫోన్ చేసి నీతో మాట్లాడుతున్నానే. సరే గాని శాలరీ వచ్చిందంతా ఏం చేస్తున్నావు? నేనేం చేస్తానే, నా అకౌంట్లోనే ఉంటాయి. నా బర్త్డే వస్తుంది కదా, ఒక బ్రాస్లెట్ చేయించవా? ఓ పిచ్చిదానా, మీ వాళ్ళు బంగారం పెడతారు కదా, అల్లనే బ్రాస్లెట్ చేయించుకుందుకు తీయలేవు. మళ్ళా నేను పైసలు పెట్టి చేసుడు ఎందుకు చెప్పు?
ఎందుకు బంటి గిట్ల తయారైనావు నువ్వు? ఏది అడిగినా కూడా కాదు అని అంటావు. అయ్యో పింకమ్మ, ఇప్పుడు పైసలు ఉన్నాయని ఆల్తు ఫాల్తు ఖర్చు పెట్టుకుంటూ ఉంటా అంటే రేపటి రోజున లేకపోతే ఆ పరిస్థితి వేరే ఉంటుంది. నాకంటూ ఒక డ్రీమ్ ఉన్నది, మంచి ఇల్లు కట్టాలి అని. ఈ ఇల్లు చూసినవా, గుణ పెంకలు ఇల్లు, మంచి బిల్డింగ్ కట్టాలి, మంచిగా కట్టాలి అని నా కోరిక. అందుకే నేను పైసలు జమ చేస్తున్నా, అంతకుమించి వేరే ఏం లేదు. అవునా, సరే సరేలే, కట్టేవులే. అటు ఇటు అయితే ఇక నెల లోపట మన పెళ్ళి అయిపోతుంది. ఏ డేట్కి వస్తుందో ఏమో, మంచి డేట్ రావాలి, తొందర రావాలి డేటు. సరేతి, ఎన్ని రోజుల నుండో కలగంటున్నావు, ఇప్పుడు నీ కళ నెరవబోతుంది. ఇంకేందిగా అంటే నేనే కలగంటున్నా కానీ నీకైతే ధ్యాస లేదు నా మీద పెళ్లి చేసుకోవాలని కదా? అట్లేం లేదే, నీకు పైస మీద ఉన్న ధ్యాస, పని మీద ఉన్న ధ్యాస నా మీద లేదు. నా మీద ఉంటే నన్ను ఎప్పుడో పెళ్లి చేసుకుందువు నువ్వు. సరేతి, అవన్నీ నాకు చెప్పగాని ఊకే ఉర్రకు. ఓ బంటి, ఐ లవ్ యూ పింకమ్మ. అయ్యో మా అమ్మ చూసిన అయింది, నీకైతే సిగ్గులేదురా నిజంగా. చాయ్ పోసిన అక్కడికే రార్రి, తోసులు పెట్టినా అద్దుకొని తిందురు. సరే అమ్మా. చూసిందా ఏందే? చూస్తేంది, మనం కాబోయే భార్య భర్తలమేనాయే. కూరగాయలు బాగా ఫాస్ట్గా ఉన్నారు. అమ్మా నన్ను గింత ఘోరంగా అన్నది. ఎప్పుడు కూడా నేను ఇట్లా అంటదని అనుకోలేదు. అయినా నేను పని చేసినాక అన్ని మాటలు అనేదా? ఆమె పనికి పోయి వచ్చింది, నన్ను పని చేయలేదని అంత సీరియస్ అయింది. అయినా పని చేయకపోతే గట్లా మాట్లాడతారా చెప్పాలే గాని. ఇంకోసారి ఆమెతోటి మాటలు అనిపించుకోవద్దు, పని చేయాలి. నేను పెళ్ళైనప్పటి కొడుకు మారిపోయిండు అని నన్ను అంటుంది. కొడుకుని అనుకోవచ్చు కదా, నేనే మార్చినా అని అనుకుంటుంది. నేనేం కూడా చెప్పలేదు శ్రీనుకి, ఎప్పుడైనా కూడా అందరం మంచిగా ఉండాలనే చెప్పినా. అయ్యో ఇలా జున్ను పడుకోనున్నది, ఎప్పుడైనా ఆడ హాల్లో కూర్చునేది నేను వచ్చేసరికి. ఏమైంది జున్ను? ఆగో సప్పుడు ఏది గిటి వెళ్తే గటు ముఖం చూపెడుతుంది. ఏమైందే? ఓ మేడం ఏమైంది? ఎందుకు సప్పుడు ఎత్తలేవు? లేట్ వచ్చినా అని అలిగినవా ఏంది? ఆడ ఆఫీస్లో వర్క్ కాలేదు అందుకే లేట్ వచ్చినా. జున్ను నువ్వు నాతోటి మాట్లాడకు. ఎందుకు? రీజన్ ఏంది చెప్పు. రీజన్ ఏం లేదు, నువ్వు నాతోటి మాట్లాడకు అంతే. ఏమైంది? నేను ఫ్రెష్ అయ్యి వస్తావు అంత నాకు ఎట్లా అవుతుంది. నేను రాగానే నాకు ఈ ఏషం పెట్టకు నువ్వు. అందరు నా మీదకే సీరియస్ అవుతారు, నేనేం అనక ముందే. ఏ జున్ను ఏమైందిరా చెప్పు, ఎందుకు అలిగినావు చెప్పు, ఎందుకు ముఖం అట్లా పెట్టినావు? ఎవరన్నా ఏమన్నా అన్నారా? నాతోటి మాట్లాడకన్నానా? సరే మాట్లాడగాని అన్నం తిందా. నాకు అన్నమద్దేం వద్దు. ఏమైంది చెప్పు అని చెప్పిన, నాకు కోపం తెప్పియకు చెప్తున్నా. ఏం కాలేదు. ఇప్పుడు నేను తినాలా సప్పుడేక వండాలా? నువ్వు చెప్తేనేమో తింటా, లేకపోతే లేదు. నేను చెప్తున్నా, నన్ను ఆకలితోటి ఉన్నా. మరి నేను పో, నాతోటి ఏం పని నీకు? ఏం పుట్టిందే అంత గట్లా మాట్లాడుతావు? నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతా రేపు. వారం 10 రోజులు ఆన్నే ఉంటా. నా మనసు ఎందుకో మంచిగా లేదు. ఏమైంది చెప్పు. పొమ్మన్నా కూడా పోకపోయేదానివి, ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఏమైంది చెప్పు. మా అమ్మ గిట్ల ఏమన్నా అన్నదా? నన్ను ఎవ్వరేమనలేదు, నన్ను ఎందుకంటారు? ఏదో జరిగింది చెప్తలేవు, చెప్పు. ఏం కాలేదంటానా? నా మీద ఒట్టే చెప్పకపోతే. నువ్వు ఒట్లు గిట్లేయకు చెప్తున్నా. ఇప్పుడు వేసినా, నా మీద ఒట్టేసినా, చెప్పు ఏమైంది చెప్పు చక్కగా. నేను ఏమన్నాను కానీ. ఏం లేదు, ఈరోజు మీ అమ్మ పనికి పోయింది. ఇక నేను వచ్చేసరికి ఏం పని చేయలేదు. 6కి వచ్చిందామే. నేను గప్పుడే పండుకొని లేచిన. ఇక వచ్చి నా మీదకి సీరియస్ అయింది. పని చెయ్యవా నువ్వు? ఎక్కడ బోళ్ళు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ బయట బట్టలన్నీ ఎండిపోతున్నాయి, ఏం చేస్తున్నావు నువ్వు? పని నేర్చుకోలేదా? మీ అమ్మ నీకు చెప్పలేదా? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? పొద్దున కూడా లేస్తావు, 8 అవుతుంది, లేచేసరికి ఇదేనా ఆడపిల్ల లక్షణం అని నా మీదకి సీరియస్ అయింది. అవునా? ఇక ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఇప్పుడు పనికి పోయి వచ్చేసరికి నువ్వు ఇంటికాడ బట్టిగానే ఖాళీగానే ఉంటివి. ఉన్నప్పుడు గా పని అన్న చేయవారు జున్ను, గవిటికే ఫీల్ అయితే ఎట్లా చెప్పు. అంతే, మీరు అందరు ఒక్కటే, నేను ఒక్కదాన్నే వేరు. కానీ ఎందుకంటే నేను బయట నుండి వచ్చినా కదా, నువ్వు కూడా చూసినావా? ఆమెకే సపోర్ట్ చేస్తాను. సపోర్ట్ లేదు, గిపోర్ట్ లేదు. ఇంట్లో ఉన్నప్పుడు పని చేయాలి జున్ను, నేర్చుకోవాలి. ఊడ్చుడో బోలు దోముడో చేస్తే అయ్యేపోతుంది కదా. ఇప్పుడు అమ్మ అట్లా అన్నదని నువ్వు ఇట్లా బాధపడుకుంటాడో ఉండు అవసరమా చెప్పు? మీరిద్దరు మంచిగా ఉంటే నాన్నకు నాకు మంచిగా పనికి పోయిన కాడ మంచిగా ఉంటాం. కానీ నేనేమన్నా అంటున్నాను ఆమెను? ఆమె ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడింది.
అయితే నీ మంచి గురించే చెప్పింది కదా, పని నేర్చుకోవాలి, పని చేయాలని చెప్పేసి. మళ్ళీ అంటాంది కదా కొడుకు మొత్తానికే మాట్లాడతలేడు, పెళ్ళైనప్పటి సుంది వాడు మస్తు మారిపోయిండు, అమ్మాని పిలుస్తలేడు, ఎటువైనా చెప్పుతలేడు, వాని మేము సాధింది వేంది పెంచింది వేంది గింత ఘోరం అయిపోయిండు అని మాట్లాడుతుంది. అవునా, ఇక నేను ఆఫీస్కి పోయేటప్పుడు కూడా చెప్పుతలేను కదా, చక్కగా మాట్లాడతలేను కదా, ఆఫీస్కి పోయచ్చుడు ఇంట్లోనే ఉండు నీతోటి గడుపుడే అవుతుంది కదా, ఆమెకి ఏం బాధ అనిపించిందో అట్లా అనవచ్చుడే. అదేదో నిన్ను అడగచ్చు కదా, ఏమైంది కొడుక మరి ఎందుకు ఇట్లా చెప్తున్నావు అని నిన్ను అడగచ్చు కదా. నన్నంటే ఏమత్తాంది, అన్నిటికీ నా మీద నోరు వారేసుకొని ఉరుతురు, నువ్వు ఉరుతావు వాళ్ళు ఉరుతారు, అసలు నేనేంది ఎప్పిక్కడ ఇంట్లో. సరే నేను అమ్మతోటి మాట్లాడతా గానీ నువ్వేం ఫీల్ కాకు, ఓకేనా? నువ్వు మాట్లాడద్దు, నీ కథ వద్దు, నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతా. పిచ్చి లేచిందా? పిచ్చి పిచ్చి మాట్లాడకు జున్ను, చెప్తున్నా, నాకు కోపం తెప్పియకు. నేను ఆమెతోటి మాట్లాడుతా అంటున్నా కదా, మాట్లాడతలే, నిన్నేం అనదులే. నువ్వు కూడా కొంచెం లేచి పని నేర్చుకో, పని చెయ్యు. ఎవరికైనా కోపం వస్తుంది. ఆమెనే పొద్దున అన్ని వేసి వంట చేసి పనికి పోతుంది, వచ్చేసరికి ఇంటి ముంగట పనన్న వేయకపోతే కోపం వచ్చి అనవచ్చు. సరే నేను అమ్మతో మాట్లాడతా కానీ నువ్వు ఏం ఆలోచించకు, సరేనా? సరేలే. అన్నం తిందాంపా. నాకు వద్దు. అన్నం మీద అలగద్దు చెప్తున్నా. వద్దు, నాకు ఇప్పుడు తినాలని లేదు, ఆకలి అయితే లేదు. సరే నేను ఇక్కడికే ప్లేట్ల వాటకొస్తా, తిందాంలే. నువ్వు తెచ్చుకో, నాకేం వద్దు. నేనే తినిపిస్తాగు. అయ్యో ఇదేంటి, అన్నం ఉన్నది కానీ కూర కొంచెమే ఉన్నది, టమాటా కూర. ఇది 2-3 బుక్కలకు కూడా సరిపోదు. మా అమ్మ కూర అండలేదా ఏంది? ఏం చేస్తాంది ఇది అండకుండా? అమ్మా లత, శ్రీని ఎందుకో వెళ్తున్నట్టున్నాడు. తెలుసుకొని ఎందుకు పిలుతుండో, వానికేం పనికి గుర్తుకొచ్చిండో నేను, వానికి ఇప్పుడు గుర్తుకొచ్చిందా అమ్మాని? ఏమోలే, ఈ ఆడోళ్ళ కోపాలే వేరు. అమ్మా పిలిచిన సప్పుడు ఏరేంది? ఏంద్రా? ఏం లేదు డాడీ, మమ్మీకి ఏమైంది మాట్లాడతలేదు? ఏమో గాని నాకేం తెలుసు గాని ఏమైంది చెప్పు. ఏం లేదు, అన్నం ఉంది కానీ కూర ఏం లేదు కదా, కొంచెమే టమాటా కూర ఉన్నదని అది ఎటు సరిపోదని అడుగుదామని వచ్చిన. మమ్మీ ఏం అండలేదా? అయ్యో ఏం లేదా లత, కూర లేదట, ఏమన్నా అండకపోయినవే? ఆయన కూడా మీలేక పొద్దుందాకా పనికి పోయి వచ్చిన, ఏమో అట్టిగా కూర్చొని లేను. వచ్చినాక బట్టలు బోళ్ళు ఊడ్చే వరకు నాకు గీయాల అయింది. ఇంకెప్పుడు వండాలి బువ్వ కూర? ఉన్నది వేసుకొని తినురు, తొక్కువారేసుకొని తినురు, ఏమైతుంది? ఎందుకే అమ్మా గంత కోపానికి వస్తావు? మరి నేను ఎట్లా కనిపిస్తున్నా, ఇంట్లో పని మనిషి లెక్క కనిపిస్తున్నా మీకు? దా కూర కూడా అండ తెలివి లేదు కానీ నేను పొద్దుందాకా పనికి పోయిన, ఎండల పని చేసి వచ్చిన, వచ్చే వరకు ఎక్కడ పని అక్కడనే ఉన్నది. గిట్లా పని చేయొద్దాని వరకు ముఖం మార్చుకొని ఉన్నది. మంచిగా అండి పెట్టిన కొద్దీ మంచిగా తినుకుంటూ ఉంటారు. నాకు ఏది వచ్చినా మీకు అండాలే పెట్టాలే చెయ్యాలి, ఇంట్లో పని మనిషి తీరు. అయ్యో అమ్మ, దానికి తెలియదు కదనే, నువ్వు కొంచెం చెప్పుతా అంటే నేర్చుకుంటది. ఎందుకు తెలియదు? ఎన్ని ఇంకా చిన్న పోరా? అత్తమ్మ పనికి పోయింది, మరి వచ్చేవరకు ఇక ఇంటికాడ ఏదైనా చేస్తా అన్నట్టున్నదా? వచ్చే వరకు మంచిగా అన్నది లేచొస్తుంది. ఆ పని అంతా వేసే వరకు నాకు గీయాల అయింది. బియ్యం పెట్టినాడు వారేసిన, తింటే తినూరు లేకపోతే లేదు. అయితే లత, వాళ్ళకి ఏం తెలియదు, ఆగు. ఇట్లనే వెనకేసుకుంటారా? వాడు అవసరం ఉంటేనే ఇప్పుడు అమ్మాని పిలిచింది కానీ లేకపోతే మనల్ని మందలిస్తాడా వాడు? మనకి జాబ్ వచ్చినప్పటిస్తుంది, పైసలు బాగా అయినాయి. అన్ని అప్పులు నువ్వు కట్టుకుంటూ వస్తాను. ఎవరి గురించి చేసినావు అప్పులు? ఆయనకి సొయ్యి లేదా? కొన్నన్న నీకు ఇయ్యాలని లేదా? ఏందమ్మా మరి నువ్వు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు? నాకు ఎంత బాధ అనిపిస్తే నేను ఇట్లా మాట్లాడుతున్నారా? ఒక్క రోజన్నా అమ్మ తిన్నవా, అమ్మ మరి నేను ఆఫీస్కి పోతున్నా అని మాట్లాడుతున్నావా? చేసి ఇంటి చుట్టూ పని చేసి మీకు అన్ని తీర్లు అండి పెట్టిడు నా తప్పు. ఒక అండి పెట్టడానికి పని చేయడానికి నేను కావాలి మీకు. పెళ్ళైనప్పటి బాగా మారిపోయినావు కొడుక నువ్వు ఇప్పుడే గిట్లుంటే ఇంకా పిల్లలు పుట్టినాక మమ్మల్ని కాంతావా నువ్వు? అయ్యో నేను అట్లా అనుకోలేదే అమ్మా. ఇక ఆఫీస్ కోవుడు, అచ్చుడు, పడుకునుడు, రెస్ట్ తీసుకునుడే అయింది. నాది తప్పేనే. ఇది తప్పు లేదు, నాది తప్పు లేదు. నిన్ను మందరిచ్చుడు మా బుద్ధి తక్కువ. మాట్లాడుకుంటావనే గాని మీరైతే మంచిగా ఉండుర్రి. అరే ఎందుకే లత అట్లా అంటున్నావు? నీకేం తెలుసు? నీకేం తెలియదు, ఆగలేవు. నేనేమన్నా అట్టిగుంటానా? ఇంటికాడ ఉంటే బీడీలు ఎత్తా, లేకపోతే పనికి పోతున్నా, వచ్చే వరకు పని అన్న చెయ్యదా? పొద్దుగా 8 దాకా వంటారు, గదేనా ఆడదాని లక్షణం? గదేనా? లేచి ఎంత పని చేస్తే ఆడోళ్ళని అంటారు. కరెక్టే గాని నువ్వు అది ఏదో మంచి మాటతో చెప్తే ఆమె ఇంటది కదనే. ఆమె బాధపడుతుంది, ఆమె ఏడవబట్టి నేను అవ్వగారింటికి పోతా, నేను ఇడుండా అని. అంత పెద్ద మాటలు ఏమన్నా అవ్వగారింటికి పోతుందా అని అంటాంది. పోతుందట్నా? పోనీ మరి అవ్వని దొరకరా అని అవ్వతోటి మాట్లాడతా. మరి అవ్వ ఏం పని నేర్పలేదా ఎట్లా అనేది? మిమ్మల్ని ఏమన్నా కట్టమే ఉన్నది కానీ అదేం లేదు తీయే అమ్మా, మాదే తప్పు గాని. నాదే తప్పు అసలు. కానీ
ఏదో నా వాళ్ళు నా కోడలు నా కొడుకు అని నేను ఏ రోజు ఒక మాట అనకుండా మిమ్మల్ని చూసుకుంటే మీరు రాను రాను ఇంత ఘోరం చెప్తుర్రు. అయితే ఎందుకే లత అట్లా మాట్లాడుతీవి? పాపం వాడు ముఖమంతా చేంజ్ చేసుకొని పాయే. నేను కన్న తల్లినండి. వాడు నాతోని మాట్లాడకపోతే నాకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పుర్రు ఒకసారి. సరే సరే తీ, మరేమన్నా కూర వండుదాంపా. నాకు సాతన అయితే లేదు. నేనేమండా ఇంత చింతకాయ తొక్కున్నది మామిడికాయ తొక్కున్నది వేసుకొని తినిపోరు ఇయ్యాలి ఒక రోజుకు. మనం తింటాం గాని ఆడు తింటాడా అనే? పెళ్ళం లేదా మొగన మందం ఏదో ఒకటి అండరాదా దానికి? సరే తీ. అయ్యో ఈయనేమైంది డల్గా వస్తాండు? ఏమైంది శ్రీను? ఏం కాలేదు, పడుకో. తిన్నవా లేదా అన్నం? తిన్నా. ఏమైంది నీకేమైంది? ఎప్పుడు నిన్నేమన్నా అన్నరా ఏంది అత్తమ్మ గిట్లా? అన్నం తిన్నవా లేదా అసలు? కూర అండి పెట్టినావు కదా, వచ్చేసరికి అన్నం కూర అండి పెడితివి, తిన్నా. కడుపు నిండా తిన్నా గాని. ఈయనేంది ఇట్లా మాట్లాడతాడు? కూర లేదా అయ్యింది అందుకే అంటుండా ఇట్లా. ఆమె వచ్చి పని చేసే వరకు ఇంత టైం అయినట్టున్నది. ఆమె ఏం అండలేనట్టున్నది. అందుకే నాయన ఇట్లా మాట్లాడేది. అంటే తినలేదు కావచ్చు కదా నువ్వు? పడుకో జున్ను, విస్కీయకు, మనసు మంచి లేదు. పోయి పనికోయి వచ్చినావు తినకుండా ఉంటే ఎట్లా? ఏమన్నా అండు తప్ప ఎగ్ ఆమ్లెట్ వేయల్లా తింటావా? ఏహే నాకేదద్దు, పడుకో. ఏమైంది చెప్పు? ఏమన్నా అన్నారా అత్తమ్మున్న మామయ్య? ఎవ్వలేమనలేదు. దా దా కోళ్ళు ముద్దుగా ఇంట్లోకే వస్తున్నాయి కదా అని. అవును బావా. ఎటు వేరు బిడ్డలు అలా ఈ ఎండకెటు ఓకుర్రి షెట్ కింద ఉండుర్రి. ఇవి ఎప్పుడు వేరుగాలే, మనం ఎప్పుడు కోసుకొని తినుడే. అవును భలే మాట్లాడుతున్నావు. గీ కోళ్ళని నేను అస్సలు కొయ్యనియ్యా. మరి సాదేదెందుకే మరదలా? కోళ్ళంటే నాకు పిచ్చి ప్రాణమయ్యా. నా సోపతికి సాదుకుంటున్నా. దా దా నేను లేనా అనే నీ సోపతికి? నువ్వు మొన్న అత్తివి బావా. ఇవి నాతోటి ఎప్పుడుందో ఉంటాన్నాయి. ఈ మూగజీవులకున్న విశ్వాసం మనుషులకు ఉండదు బావా. అవును మరదలా. నూకిత్తులెయ్యాలి. నీళ్ళు అయిపోయినాయి బిడ్డలకు గిన్నెలా నీళ్లు పోసి నూకిత్తులెయ్యాలి. ఏసిరా పోతింటాయి. సో దోస్తులు చూసిరా మన వీడియో మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ వీడియోకి మంచి లైక్స్ వస్తే నెక్స్ట్ పార్ట్ తొందర వస్తుంది. సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టుర్రి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.